ఈ రోజు నేను 2 కేజీల చేపలు తీసుకున్నాను. ఈ 2 కేజీల చేపల కర్రీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. కొలతలతో సహా చూపిస్తాను. నేను చూపించే కొలతలతో మీరు గనుక ఈ చేపల పులుసు పెట్టుకున్నారంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. నేను చూపించినట్టుగా పెట్టుకోండి. వీడియో లెంత్ అయిందని కాదు. నేను కరెక్ట్ కొలతలతో చూపించడం వల్ల వీడియో లెంత్ రావచ్చు. వీడియో లెంత్ వచ్చిన మాత్రమే మీరు స్కిప్ చేయకుండా ఎవ్రీ సెకండ్ కరెక్ట్‌గా అబ్జర్వ్ చేశారంటే ఈ రోజు మీకు మంచి చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను కొలతలతో ఫ్రెండ్స్. సార్ ఒక్కొక్కటి ఎంత పెద్దగా చేపల పులుసు కోసం చూడండి ఒక్కొక్క పీస్ ఎంత బాగా వచ్చిందో. ఇంత మందంగా ఇంత పెద్దగా ఉండాలండి. ప్రతి ఒక్క పీస్ ఇంతే ఉంటుంది. ఇంత బాగా కట్ చేసుకుంటే చేపల పులుసు చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. నేను చేపల పులుసు కోసం కావాలని కొలతలతో సహా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు చేపల పులుసుకు కావాల్సింది మొదటగా చింతపండు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 200 గ్రామ్స్ ఆఫ్ చింతపండు. మీకు కనుక కొలతలు అనేది అర్థం కాకపోతే ఒకసారి ఇలాగనన్నా చేసుకోండి. 200 గ్రామ్స్ ఇలా కాకపోతే ఒక లడ్డు అంతా 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకోండి. తర్వాత ఒక ఆనియన్, ఒక పెద్ద సైజ్ ఆనియన్ అండి. ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 100 గ్రామ్స్ ఉంటుంది. ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా తీసుకోండి. మొదటగా చింతపండును మనం కడుక్కొని వాటర్లో నానబెట్టుకుందాం. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇలాగా నేను నానబెట్టుకున్న చింతపండు. నెక్స్ట్ మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి నూరుకుందాం. దానికోసం మా మమ్మీ ఆల్రెడీ తీసి పెట్టింది. అల్లాన్ని సపరేట్గా, వెల్లుల్లిని సపరేట్గా, ఈ రెండు మొదటగా నూరుకుందాం. ఇప్పుడు మొదటగా మనం ఆనియన్ మమ్మీ కట్ చేసుకుంటుంది. యాక్చువల్లీ ఆనియన్ అనేది గ్యాస్ మీద వేడి చేస్తుంది. వేడి అంటే కాల్చుకుంటుంది. యాక్చువల్గా పొయ్యి మీద అంటే మనం ఎలా కాల్చుకుంటాం, గ్యాస్ మీద కూడా కాల్చుకోవచ్చు అండి. అది నేను మీకు ఎలాగనేది నేను చూపిస్తాను. మీరు కూడా అదే విధంగా కాల్చుకోండి. ఎందుకంటే చేపల పులుసు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మూకుడు పెట్టుకొని దాంట్లో కొద్దిగా వేడి చేసుకొని ఆలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుని మొదటగా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 2 టేబుల్ స్పూన్లు అయిపోయినాయి. 3 టేబుల్ స్పూన్స్ కూడా వేసేస్తాం జీలకర్ర. మమ్మీ 3 టేబుల్ స్పూన్లు కావాలా, ఇంకా తక్కువ? పచ్చళ్ళకి కావాలి, దీంట్లోకి కావాలి, రెండిట్లకు కావాలి కాబట్టి ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఆ మసాలాకు ఫస్ట్ మనం జీలకర్ర వేసుకొని రెడీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా మసాలా రెడీ చేసుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకొని రెడీ చేసుకోండి. ఇది బాగా వేడయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మెంతులు కూడా వేయించుకుంటున్నాం. చూడండి, 2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని బాగా వేయించుకోవాలి. మెంతులు బాగా వేగుతున్నాయి ఫ్రెండ్స్. మెంతులు కూడా తీసుకుని మా మమ్మీ. ఇంకా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆనియన్స్ అనేది వేయించుకుంటున్నాం. చూడండి, ఆనియన్స్ కూడా బాగా అంటే బాగా మంచి కాల్చుకోవాలి. ఇప్పుడు మనం నూనె తీసుకుంటున్నాం. నూనె అనేది ఎలా వేసుకోవాలి ఏంటి నూనె వేసి కొంచెం ఏంపాలి. ఓకే, లైట్ గా వేసి అయినట్టు. ఓకే, నూనె అనేది వేసుకొని బాగా వేయించుకుందాం. మీకైతే నేను క్లియర్గా చూపిస్తున్నాను అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఆనియన్స్ అనేది బాగా మంచిగా వేగుతున్నాయి. ఇలా అనేది బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకు ఆనియన్స్ అనేవి బాగా వేగుతాయో అప్పుడే రుచికరమైన కర్రీకి మంచి రుచి వస్తుంది. ఇలా మంచిగా వేయించుకోవాలి ఆనియన్స్ అనేది. చేస్తున్నారు కదా, తర్వాత మనం ఒక్కొక్కసారి కలుపుకుంటూ చేసుకుంటూ ఆనియన్స్ అనేది మంచిగా మగ్గించుకోవాలి. చూడండి, ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత కర్రీ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది. చూస్తున్నారా, ఆనియన్స్ అని ఈ మాత్రం మనం వేయించుకుంటే చాలు. ఇప్పుడు చూడండి, బాగా అంటే బాగా వేగిపోయాయి. ఇలా మనకు ఒక్కసారి వేగాయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇంత మంచిగా అనేది వేగాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. వేయించుకున్న జీలకర్ర ఉంది, జీలకర్రని మనం మిక్సీలో పట్టుకుందాం. తర్వాత మనం మెంతులు కూడా పట్టుకుందాం. దాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. జీలకర్ర అనేది బాగా అయ్యింది. చూడండి, మెంతులు మిక్సీ పడుతున్నా. ఓకే, మెంతులు కూడా మిక్సీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలాగ మంచిగా మనం మెంతి పొడి కూడా తీసుకుంది. సో ఇది అనమాట మెంతి పొడి, ఇది జీరా పొడి. ఈ రెండు అయిపోయిన తర్వాత ఇప్పుడు సేమ్ అదే విధంగా మనం ఆనియన్స్ కూడా అదే విధంగా మిక్సీ చేసుకోవాలి. అది కూడా మీరు చూస్తూ ఉండండి ఎంత నీట్గా అనేది వస్తుందో. ఇలా మీరు మంచిగా వేయించుకున్న తర్వాత ఈ ఆనియన్స్ ని మనం కనుక మిక్సీ తీసుకుంటే చాలా అంటే చాలా రుచిగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు, వీటితో పాటు మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మమ్మీ, రాళ్ళు కొద్దిగా వేస్తున్నావా? వేసి మిక్సీ పడితే బాగా వస్తుంది అయితే టేస్ట్. ఓకే, ఆనియన్ పేస్ట్ లాగా వచ్చేసి కదా, దీన్ని కూడా మనం ఒక సపరేట్ బౌల్లోకి తీసుకుందాం.
వెల్లుల్లి అల్లాన్ని రెండు ఒకే బౌల్లో వేసుకొని మిక్సీ పడుతుంది. ఎలా అని మీకు చూపిస్తాను. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి చేసుకుంటే చేపల పులుసు అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చేపల పులుసు కానీ చేపల పచ్చడి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఎప్పటికప్పుడు చేసుకోవాలి. అలాగే దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ రోజులు నిలుగుండే అవకాశం ఉంటుంది. పేస్ట్ రెడీ. మొత్తం ఇంకా నూరాలా నూరింది అయిపోయిందా? అయిపోయింది. నూర అయిపోయిందా? మెత్తగా ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా అంటే చాలా మంచిగా వచ్చింది, మెత్తగా అయిపోయింది. అలా ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా కడుక్కున్న చేప ముక్కల్లో మనం చేప ముక్కలు ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం నేను ఫస్ట్ చేప ముక్కల్లో మమ్మీ ఫస్ట్ ఏం వేస్తున్నాం? పసుపు. ఓకే, ఫస్ట్ పసుపు వేసుకుంటుంది. అది 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా నేను చూపించిన కొలతలతోనే మీరు కనుక చేప పులుసు పెట్టుకున్నారంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇదే విధంగా మీరు కూడా కలుపుకోండి. మొదట మనం పసుపు తీసుకున్నాం, పసుపు తీసుకొని కలుపుకుందాం. నెక్స్ట్ ఇది జీలకర్ర పొడి. ఇప్పుడు మనం వేయించుకున్న జీలకర్ర పొడి ఉంది కదా, ఆ జీలకర్ర పొడిని తీసుకుంటున్నాం. ఆ జీలకర్ర పొడిని తీసుకొని బాగా మనం మంచిగా దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు మనకు బాగా మంచి రుచిగా ఉంటుంది. చూసిన ఈ విధంగా కలుపుకోవాలి కదా. ముక్కలకు మంచిగా పట్టియాలి. జీలకర్ర పొడి, మెంతుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను మెంతుల పొడి వేస్తున్నా. మెంతు పొడి. ఓకే, మెంతుల పొడి కూడా తీసుకుంటున్నా. ఓకే, మెంతుల పొడి కూడా ఒక స్పూన్ తీసుకోండి. తీసుకున్నారంటే బాగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతుల పొడి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి తీసుకొని బాగా కలుపుకొని. నేను ఉల్లిగడ్డ మంచిగా కాల్చుకున్నాం కదా, వేపుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేస్తున్నా. దాన్ని మనం మిక్సీ పట్టాం కదా, మిక్సీ పట్టుకొని దీంట్లో వేసి ముందు కలుపుకుంటుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేస్తున్నా దీంట్లో. ఓకే, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటాము. ఆల్మోస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మీరు కూడా చూసుకున్న మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే ముక్కలకు అనేది బాగా పట్టాలి. ముక్కలకు పడితే మంచిగా టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఇదే విధంగా ఇదే కొలతలతో చేసుకోండి. అప్పుడు మాత్రం చాలా రుచిగా మంచిగా వస్తుంది కర్రీ అనేది. చూస్తున్నారు కదా, ముక్కలు అనేది ఎంత మంచిగా నీట్గా మ్యాగ్నెట్ అయిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా కారాన్ని తీసుకోండి. కారం అంతా ఎక్కువ తీసుకోకండి. 1 టేబుల్ స్పూన్ కారం. ఎంత కారం వేయాలి మమ్మీ కర్రీలోకి? ఈ చెంచాతో, చిన్న చెంచాతోటి. ఓకే, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం తీసుకోండి. అలా అయితే మనకు కరెక్ట్ వస్తుంది. చూడండి, ఇలా ఉంటే మంచి కలుపుకోవాలి. కలుపుకొని ముక్కలకి పసుపు, జీలకర్ర పొడి, మెంతుల పొడి, కారం అనేది బాగా అంటే బాగా పట్టింది. అలా పట్టిన తర్వాత అవుతనే కర్రీ అనేది చాలా అంటే చాలా రుచిగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఉప్పు అనేది వేసుకోవాలి మళ్ళీ. ఇప్పుడే మనం తర్వాత వేసుకోవాలి. ఉప్పు అవసరం లేదు, వీటితోనే బాగా కలుపుకుంటే. ఉప్పు అనేది మనకి ఎప్పుడే అవసరం లేదు, ఎందుకంటే మనం అల్లం వెల్లిగడ్డలో కొద్దిగా ఉప్పు వేసాము. పులుసు పోసిన తర్వాత ఉప్పు వేస్తా. ఓకే, చింతపులుసు మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, అది పోయాలి ఎలా అనేది నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ముక్కల్ని ఇలా మ్యారినేట్ బాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కారాన్ని గీరాన్ని మొత్తం అందులో వేసుకొని మీకు ఎలా అనేది క్లియర్ గా చూపిస్తాను. చూస్తున్నారు కదా, కలుపుకున్నా. గిన్నె పెట్టినా, గ్యాస్ వెలిగించిన. ఓకే, ఆయిల్ వేస్తున్నా. జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేస్తున్నా. ఓకే, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర. ఆనియన్స్ అనేది వేసుకుంటుంది మమ్మీ. ఆనియన్స్ అనేది వేసుకుంది. ఆనియన్స్ అనేది మంచిగా వేగేంత వరకు కలుపుకోవాలి మనం. గ్యాస్ సిమ్లో పెట్టుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం, ఎందుకంటే కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. కరివేపాకు వేస్తున్నా. కొంచెం పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్ని వేసుకొని వేసుకోవాలి. చూడండి, చాలా టేస్టీగా చేపల పులుసు ఎలా వస్తుందో చేసి చూసుకోండి, చాలా బాగా వస్తుంది. నీ అంత టేస్టీగా రావాలంటే నేను చాలా సార్లు ట్రై చేస్తే తప్ప నీ అంత టేస్టీగా రాదు. చేసేదాన్ని బట్టి చేస్తే మంచిగా వస్తుంది. నేను కొంచెం పసుపు వేస్తున్నా, దాంట్లో వేసానుగా ముక్కలలో కలిపిన కాబట్టి దీంట్లో కొద్దిగానే వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అంతా. ఓకే, అర్థమైంది. నేను కూడా 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటి?
అల్లం అల్లం వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్. పేస్ట్ ఇప్పుడే రుబ్బుకున్నాం కదా, చాలా అంటే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి. చూసుకుని మంచి కలుపుకోవాలి. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్న తర్వాత పచ్చి వాసన వేయేంత వరకు వేయించుకోవాలి. అప్పుడైతే మనకు చాలా అంటే చాలా రుచిగా వస్తుంది కర్రీ అనేది. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎంత నీట్గా అంటే ఎంత నీట్గా వస్తుందో. మీరు ఇలాగ మగ్గించుకోండి ఇంటి దగ్గర. తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి మమ్మీ? చేప ముక్కలు వేయాలి. తర్వాత చాప ముక్కలు వేయడమేనా? ఓకే, చెప్పు మమ్మీ నువ్వు. చేప ముక్కలు ఓకే, చూస్తున్నాం అదే మేము కూడా ఎలా వేయాలి ఏం చేయాలి మాకు. మేము ఇప్పుడే నేర్చుకుంటున్నాం ఇలాగ చూసి. నువ్వు చెప్తున్న కొలతలతో మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఉల్లిగడ్డ మంచిగా మగ్గిపోయింది. ఉల్లిగడ్డ, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతా మగ్గిపోయాయి. సో ఇలా మగ్గిన తర్వాత చేప ముక్కలు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలా? ఉంచుకోవాలి. ఓకే, అందరేమో పులుసు మసులుతప్పుడు వేస్తారు. అవును. ఇట్లా కలుపుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. ఓకే, ఎవరైనా అలాగే వేసుకుంటారు, నేను అలాగే వేసుకుంటాను అనుకున్నా. కానీ ఇది నువ్వు చేసే సీక్రెట్. అసలు వండే విధానం ఇది. ఓకే, వండే విధానం ఇది మా అందరికి తెలియదు కదా, అందరూ అలా చేస్తాం, మేము వండే అలాగే విధానం చేసుకుంటాం. ఇది. వాళ్ళు ఒకరొకరు ఒక్కొక్క రకంగా వండుతున్నారు. ఓకే, సో మేము కూడా ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారమే చేసుకుంటాం. నువ్వు చెప్పిన కొలతలతోనే కూడా చేస్తాము. సేమ్ మాకు కూడా నీకు వచ్చినంత రుచి రావాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, మంచిగా ఆయిల్లో మగ్గుతున్నాయి ఫిషెస్ అనేవి. ఫిష్ ముక్కలు చూపించాను కదా, అంతే కరెక్ట్ సైజులో చేసుకుంటే చాలా చాలా బాగా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అవుతున్నాయో. కొన్ని ఇప్పుడు కలుపుకోవాలా ఫిష్. ఓకే, మూత పెట్టుకుంది మమ్మీ. మనం కూడా మూత పెట్టుకుందాం కొద్దిసేపు. ఓకే, ఓ అలా అలా. ఓకే, కలుపుకోకుండా చూడండి ఫ్రెండ్స్, ముక్కలు స్పూన్ పెట్టి కలపకుండా మమ్మీ అన్నట్టుగా అలా అనుకుందాం. ఇప్పుడు ముక్కలకి చుట్టూ అయినాయి, బాగా అయింది. చెంచుతోడు కలిపితే ముక్క చెదిరిపోతుంది, అందుకోసమే ఇట్లా కలుపుతున్నాను. అర్థమైంది మా. ఇప్పుడు ఇలాగే చేయాలి. వేడిగా ఉంటది కాబట్టి కొంచెం ముద్ద పెట్టి అట్లా ఎగేసుకుంటే కింది మీదకి అయితే అన్నట్టు. ఓకే, ముక్కలు కింది మీదకి చూడండి ఫ్రెండ్స్, బాగా అంటే బాగా వస్తుంది. ఇది ఫ్రెండ్స్ సీక్రెట్. ఇలాగే చేయండి మీరు కూడా నీట్గా. కొద్దిసేపు మనం ఇలాగే వేయించుకుందాం. ఆలోపు మనం చింతపులుసు అనేది పీల్చుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూస్తున్నారా ఫ్రెండ్స్, మంచిగా ఇప్పుడు చింతపులుసు అనేది మనం తీసుకుందాం. ఎందుకంటే ఆలోపు మనం చింతపులుసు అనేది బాగా తీసుకుంటే బాగా అనేది మంచిగా పోసుకోవచ్చు. ఎలానో మీకు తెలిసిపోతుంది, మంచిగా క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. అలాగా మనం మంచిగా చింతపులుసు అనేది మంచిగా తీసుకోవాలి. ఈ చింతపులుసు అనేది మనం కొద్దిగా ఎక్కువ తీసుకున్నాం. చూసారా, 200 గ్రామ్స్ వరకు చింతపులుసు తీసుకున్నాము. ఇదే అనమాట, అందరూ 100 గ్రామ్స్ వరకు తీసుకున్నారు. అలాగే ఒక 200 గ్రామ్స్ తీసుకోండి మీరు కూడా. తీసుకొని చేస్తుంటే మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఓకే, ఓకే, స్పూన్ పెట్టకుండా అలాగే కలుపుకోవాలా? ఓకే, మంచి స్మెల్ వస్తుంది మేము ఇప్పుడే. చూడండి ఫ్రెండ్స్ ఎలా అవుతుంది, మీకు కనిపిస్తుంది కదా. ఇలాగే చేయండి మీరు కూడా ఖచ్చితంగా. పులుసులో కాకుండా ఫస్ట్ ఫిష్ని కొంచెం ఆయిల్లో వేసుకొని తర్వాత మనం పులుసు పోయాలంట. ఈ విధానం మనం కూడా ట్రై చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఓకే, మమ్మీ ఇప్పుడు చింతపులుసు బాగా పిలుచుకుంది కదా, దీంట్లో ఉప్పు వస్తుంది. చింతపండు పులుసు పోస్తున్నా. ఓకే మమ్మీ, చిక్కగా పిసుకొని పోసుకోవాలి. ఓకే, చిక్క అంట ఫ్రెండ్స్, చిక్కగా మంచిగా పిసుకొని పోసుకుంటే మనకు రుచి అనేది చాలా అంటే చాలా సువాసన లాగా వస్తుంది. మమ్మీ ఇప్పటివరకు అయితే మనం సాల్ట్ వేసుకోలేదు ఫ్రెండ్స్, మీరు సాల్ట్ వేయండి. సాల్ట్ అనేది మనకు ఓకే ఓకే. మమ్మీ అసలు నీకు ఎవరు నేర్పించారు ఈ చేపల పులుసు చెప్పు ఫస్ట్. మా అత్తగారు నేర్పారండి. అవునా, అయితే మా నాన్నమ్మ నేర్పింది. మా నాన్నమ్మ ఛానల్లో మా నాన్నమ్మ వంట మా మమ్మీ చేస్తుంది. నానమ్మ నేర్పిన వంట మమ్మీ చేస్తుంది. అది ఓకే, ఇప్పుడు ఎలా కలుపుతావు? ఇదే కదా సీక్రెట్. ముక్క చెదరకుండా స్పూన్తో ఎలా కలుపుతుందో చూడండి.
మంచిగా మా మమ్మీ నీట్గా కలుపుతుంది, ఎందుకంటే ఎల్లకుండా ఆయిల్ వేసుకుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క ముక్క ఎంత మంచిగా అయిందో. ఇప్పుడు ముక్కలు చెదరకుండా నీట్గా ఒక్కసారి మీరు మాత్రం ఇలాగ ప్రయత్నం చేసే ముందు చాలా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే ఒక్క ముక్కగా అన్న మనకు కూల్ తగిలితే చెదిరిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా మీరు నీట్గా చేయండి. తర్వాత మళ్ళీ ఒక్కసారి మీరు క్లాత్ని పట్టుకొని చేసినట్టయితేనే క్లియర్గా వస్తుంది. మమ్మీ ఇంకా స్లోగా తిప్పాలి, ఓకే? గట్టిగా తిప్పితే ముఖాన పడుతుంది. ఓకే, ముఖాన పడకుండా స్లోగా తిప్పండి. స్లోగా తిప్పితే చాలా అంటే చాలా రుచికరమైన చేపల పులుసు రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్లో పెట్టండి, నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఇదే కొలతలతోటి కర్రీ అనేది ఖచ్చితంగా చేసి నాకు ఎలా ఉందో మీరు కామెంట్స్లో చెప్పాలి ఫ్రెండ్స్. ఈ కర్రీ అనేది కంప్లీట్ అయ్యేంత నేను మీకు చూపిస్తాను. ప్లీజ్ కొత్తిమీర వేసుకున్నాము, బాగా కొత్తిమీర వేసుకుంటేనే చాలా బాగా వస్తుంది కర్రీకి. లాస్ట్లో ఆల్రెడీ కర్రీ అయిపోయింది కదా, లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొంచెం మీరు అనుకున్నానంటే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారా కూడా ఎంత బాగా మంచిగా ఉడుకుతుందో. లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలి, రాక్ సాల్ట్ అనేది మమ్మీ వేసుకుంది, కొంచెం దొడ్డుకు. ఇప్పుడు ఉప్పు వేసి మూత పెట్టుకున్నారంటే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయింది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఇంతే. మీరు కనుక చేసుకుంటే పక్కా కొలతలతో చూపించాను కదా, ఇదే విధంగా చేసుకో కర్రీ. కొద్దిగా మనం ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి కూడా లాస్ట్లో మీ దగ్గర కనుక ఉంటేనేమో వేసుకోండి, లేదంటే ఆఫ్టర్ ఫ్రెండ్స్ ధనియాల పొడి అనేది. కాదు, మన దగ్గర ఉంది కూడా మనం వేసుకుంటున్నాం ధనియాల పొడి అనేది. మంచి ఇది ఇంతకుముందు నూరిందే ధనియాల పొడి కూడా వేస్తున్నాం, చూసిన కదా మమ్మీ. ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సువాసన వస్తుంది, చాలా రుచిగా ఉంది. అండ్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇదే విధంగా చేపల కర్రీ అనేది చేసుకోండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చేపల పులుసు రెడీ. ఓకే, చాలా బాగా వచ్చింది మమ్మీ కర్రీ, మంచిగా ఉడుకుతుంది. చాలా టేస్టీ చేపల పులుసు రెడీ. ముక్కలు కూడా ఆల్రెడీ ఉడికిపోయాయి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఓకే మమ్మీ, చాలా బాగా వచ్చింది కర్రీ, చాలా బాగా వచ్చింది. థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీరు ఇది చేసుకొని రుచి ఎలా ఉందో మా కామెంట్లో చెప్పండి, ఖచ్చితంగా మీ కామెంట్కి మేము రిప్లై ఇస్తాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.